స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ట్యాక్స్ హార్వెస్టింగ్ ద్వారా ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలని ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియో మన ఫ్రెండ్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయిందట. వాళ్ళ వీడియో కామెంట్స్ లో చాలా క్వెరీస్ అడిగారు. ఆ క్వెరీస్ ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఎలా ఉంటదంటావు? గొప్పగా వస్తారు బాబు నీకు ఎలాంటి ఐడియాలు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ట్యాక్స్ హార్వెస్టింగ్ వల్ల కంపౌండింగ్ ఎఫెక్ట్ పోతుంది కదా అని అడుగుతున్నారు మన ఫ్రెండ్. సమస్య లేదు. ఎగ్జాంపుల్ కి మనం 5,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 1,00,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసాం అనుకో, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు అన్నట్లు కాంపౌండింగ్ అవ్వదు. బట్ మనం ప్రాఫిట్స్ కూడా యాడ్ చేసి 6,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవ్వదు. నేను 30% ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నా, మా వైఫ్ ఏమో 10% ట్యాక్స్ ల్యాబ్ లో ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ నా పేరు మీద కాకుండా మా వైఫ్ పేరు మీద కొంటే తక్కువ ట్యాక్స్ పడుతుంది కదా. కుదరదండి బాబు. శాలరీ ఇన్కమ్ కి క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధమే లేదు. రెండు వేరే వేరే హెడ్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ తో ఆఫ్సెట్ చేయగలమా అని అడుగుతున్నారు మన ఫ్రెండ్. మనం చేసిన ఆ వీడియోకి నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం కదా, అక్కడ క్లారిటీగా వస్తుందిలే. అక్కడ చూస్తారు మన వాళ్ళు.